ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత మన బంధువులందరితో మాట్లాడాలనే ఉద్దేశంతో మిత్రులు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో హాజరు కావడం జరిగింది. మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నేపథ్యం జనవరి 31వ తారీఖున జరిగినటువంటి ఒక అప్రజాస్వామికమైన ఘోరమైన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగినటువంటి ఒక సంఘటన నేపథ్యంలో ఇవాళ నేను మీ ముందు మాట్లాడుతున్నాను. నాకు తెలిసి వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నవారు, వేదిక మీద ఉన్నవారు అందరూ కూడా నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు లేదు రిలీజ్ అయిన తర్వాత నన్ను అందరూ కలిసే ఉంటారని నేను భావిస్తున్నాను, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. అంత పెద్ద ఎత్తున నాకు మద్దతు పలికారు, నాతో కలిసి అడుగు వేయడానికి సిద్ధపడ్డారు. నేను పదే పదే చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన చిన్న సంఘటన కాదు. నా గుండెల్లో, మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి సంఘటన. 7 గంటల సేపు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో పోలీసు ఉంటారు. 100 కొడితే 5 నిమిషాల్లో పోలీసు వస్తారు. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఒక మాజీ మంత్రిని నా ఇంటి మీద దాడి జరిగితే 7 గంటల సేపు పోలీసులు స్టేషన్లో కూర్చున్నారు. అక్కడే ఉన్నారు. సుమారు 60-70 మంది పోలీసులు ఉన్నారు, సిఐ ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, డిఎస్పీ ఉన్నారు. కానీ 7 గంటల సేపు అతి దారుణమైన దాడి చేశారు. నా ఇల్లు, నా ఆఫీసు కాల్చేయాలని ప్రయత్నం చేశారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా జరిగిందా? అసలు జరుగుతుందా? ఎందుకు ఇలా జరిగిందంటే పోలీసు ప్రభుత్వము కుమ్మక్కైపోయారు. కుమ్మక్కైపోయి నన్ను చంపాలనో, నన్ను ఇన్సల్ట్ చేయాలనో, నా కుటుంబాన్ని బాధ పెట్టాలనో ప్రయత్నం చేశారు. ఎంత దురదృష్టం అంటే ఎక్కడ జరగదు, సినిమాలో కూడా జరగదు. నా ఇంటి మీద దాడి చేశారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, నా కుటుంబం మీద విచ్చలవిడిగా దౌర్జన్యం చేశారు, నా కార్లు పగలగొట్టారు, పెట్రోల్ బాంబులు విసరడానికి ప్రయత్నం చేశారు, పలువులు తీసుకొచ్చారు, గేట్లు పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఇన్ని చేసి నన్ను అరెస్ట్ చేశారు. చేసింది వాళ్ళు, నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపారు. అక్కడి నుంచి రాకోకుండా కేసు మీద కేసు, కేసు మీద కేసు పెట్టాలనుకున్నారు. నడుస్తారా ఈ రాంబాబు? చదవనని చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క మాట అన్నాడు, రాంబాబు కాపుల్లో పులి లాంటి వాడు అన్నాడు. అందువల్ల మీ అందరి ఆశీస్సులతో ఈ పులి లాంటి రాంబాబు భయపడడు, బాధపడడు. జరిగిన దానికి న్యాయం జరిగేంత వరకు మీ అందరి ఆశీస్సులతో పోరాడతాను. అయిపోలేదు, ఇంకా అవలేదు, ఇంకా ప్రారంభం మాత్రమే. ఎంత విచిత్రం అండి! నా మీద అంత దౌర్జన్యం చేస్తే మీరు చూశారు కదా, టీవీ అన్ని లైవ్లో ఉన్నాయి. 7 గంటల సేపు ఏదో టీవీ, అన్ని టీవీలు కెమెరాలు అక్కడే ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందే నేను క్షమాపణ చెప్పా. అన్ని టీవీలు, చిన్న చితక యూట్యూబ్, శాటిలైట్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ చూస్తున్నాయి. అక్కడ మీరందరూ చూస్తున్నారు. ఏంటి రాంబాబు గారు చంపేస్తారా, దహనం చేసేస్తారా అది చూస్తున్నారు. 10-20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత మీ అందరూ అమ్మాయ్యా రాంబాబు గారిని అరెస్ట్ చేశారులే, పోలీస్ కస్టడీలోకి వెళ్ళిపోయాడు, ఇక వాళ్ళు ఏం చేయర్లే అని అనుకుని సంతోషపడ్డారు. అరెస్ట్ చేయడం సంతోషమైంది, వదిలిపెట్టడం కాదు. నన్ను పోలీసులు తీసుకెళ్ళడం సంతోషమైంది.
నా శ్రేయభిలాషులకి, నా అభిమానులకి. ఆ తర్వాత కూడా ఏం చేశారో తెలుసా మీకు? ఎంత విచిత్రమో. ఆ ఇద్దరు సిఐలు నన్ను లాకప్ నుంచి 2:30కు తీసుకువెళ్ళి నన్ను కొట్టడానికి, నా కాళ్ళు పగలదీసి హింసించడానికి ప్రయత్నం చేశారు. ఏమనుకుంటున్నారు? నన్ను ఏమనుకుంటున్నారో అడుగుతా ఉన్నా ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, పోలీసుల్ని. నేనేమైనా అమాయకుండా, అనామకుండా, రమణీగా, సంఘ విద్రోహ శక్తిగా కాదు. ఈ రాంబాబుకి 40% ఓట్లు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ అండ ఉంది. ఈ రాష్ట్ర జనాభాలో 20% కులం ఉన్నటువంటి కులంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని నేను. న్యాయం జరిగేంత వరకు మీ అందరి ఆశీస్సులతో పోరాడతానని మనం చేస్తున్నాను. సరే, నా కులం వాళ్ళు చాలా పార్టీల్లో ఉన్నారు. నా పార్టీలో తక్కువ మందే ఉన్నారు మొన్న. ఎందుకంటే ఓటు శాతం చూస్తే కూటమికి సపోర్ట్ చేసేవారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేవారు ఉన్నారు. వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా, మీరు ఓట్లు రిటర్న్ వేసుకున్న తర్వాత చూద్దాం. నాకు జరిగిన అన్యాయానికి మీరు అండగా రావాలని అడుగుతా ఉన్నా. ఏ పార్టీలోనే ఉన్నా పోలీసులు రక్షించాలండి నన్ను. పోలీసులు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? నా బంధువులు కదా, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కదా ఈ కప్ సంఘం. మీరు రక్షించరా నన్ను? మీరు నాకు అండగా ఉండరా అని అడుగుతా ఉన్నా. అయిపోయింది ఆ సంఘటన. కానీ న్యాయ పోరాటంలో మీ అందరి ఆశీస్సులతో ఎవరైతే నా మీద దాడి చేసి, ఎంత ఆశ్చర్యం అండి, నా మీద దాడి చేస్తే కేసు కడితే ఏమిటి వదిలేస్తారా? నా వారిని పగలగొట్టినందుకు, నా ఇంటి మీద బాంబు వేసినందుకు, నా ఇల్లు పగలగొట్టినందుకు, నా ఆఫీస్ ధ్వంసం చేసినందుకు ఊరిని వదిలేస్తారండి? నేనేదో అన్నానని, క్షమాపణ చెప్పానని 18 రోజులు జైల్లో పెట్టారే, కానీ నన్ను ఊరిని వదిలేశారే. ఏంటి అన్యాయం? అంటే ప్రభుత్వం మీదేనా? మీ కులం వాళ్ళేనా పోలీసులు? వదిలేయటం ధర్మమేనా? ఇది సమంజసమేనా? ఇవాళ ఎలా జరిగింది, రేపు ఇంకోటి జరిగింది. దీని మీద నేను పోరాటం చేయవలసిన బాధ్యత నాకు లేదా? ఆ పోరాటానికి నా కులం మద్దతు, నా పార్టీ మద్దతు కావాలని అడుగుతా ఉన్నా. నా పేరు అంబటి రాంబాబే కాదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాదు, నేను ఒక కాపు బిడ్డనే కాదు. పోరాటం చేసి నా మీద దౌర్జన్యం చేసినటువంటి అందరికీ శిక్ష పడేలాగా న్యాయ పోరాటం చేయకపోతే నేను అంబటి రాంబాబునే కాదన్నా. అంతేకాదు, ఎన్ని దుర్మార్గాలండి, ఎన్ని అన్యాయాలండి. ఏ పోలీసు వచ్చి లాఠీ చార్జ్ చేయకూడదు? అప్పుడు లాఠీ చార్జ్ చేసి పంపించేయకూడదా? ఒక్క లాఠీ చార్జ్ చేయడు. అలా చూస్తుంటారు, పెట్రోల్ బాంబులు వేస్తుంటాయి. ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే నేను మనవి చేస్తున్నా, ఆల్రెడీ కోర్టులో వేశా. పోలీసులు 7 సంవత్సరాలకు మించని శిక్ష పడేటటువంటి కేసుల్లో పోలీసులు బెయిల్చి పంపాలి. చట్టం నన్ను బెయిల్చి పంపించాలి. బెయిల్చి పంపరా? ఒక లాకప్లో వేశారు, మురుగు లాకప్లో, భరించా. రాత్రి కొట్టడానికి ప్రయత్నం చేశారు, భరించా. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో రిమాండ్ ఇచ్చారు. ఇవ్వకూడదు. రిమాండ్ ఇస్తే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళా, భరించా. అన్నీ భరించాను. కానీ నాకు జరిగిన అన్యాయాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కొని ఈ భరించిన వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలనేటువంటి ఒక తాపత్రయం, ఒక కసి, ఒక పట్టుదల మీ అంబటి రాంబాబులో ఉంది అని మనం చేస్తున్నాం. దానికి మీరందరూ మద్దతు కావాలి. ఇవాళతో ఆపని పోరాటం. ఆల్రెడీ కేసేసా హైకోర్టులో. మొన్ననే ఎస్పీకి, డిఐజీకి రిప్రజెంటేషన్ ఇచ్చా. అయ్యా, నన్ను పోలీస్ కస్టడీలో హింసించినటువంటి వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి, విచారణ జరిపేది. అంతేకాదు, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. నన్ను 2:30 బయటకు ఎందుకు తీశారో ఆ సీసీ కెమెరాలు సీజ్ చేయమని చెప్పా. చేయకపోతే కోర్టుకు వెళ్తా, హైకోర్టుకు వెళ్తా. అంతేకాదు, ఆ సిఐ ఆ సామాజిక వర్గమే. కేసులు అన్ని 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి
సెక్షన్లు పెట్టాడు. నా మీద కూడా ఏ పెట్టారు, నన్ను మాత్రం సెంట్రల్ జైలుకి పంపారు. 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి కేసులే, సెక్షన్లే నా మీద దౌర్జన్యం చేసిన వారి మీద పెట్టి పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టి పంపించేశారు. ఇంత దారుణం ఎక్కడైనా జరుగుతుందా అని అడుగుతా ఉన్నా. ఈ దారుణాన్ని ఎదుర్కోవడం కోసం ఇవాళ ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతిజ్ఞ చేస్తున్నా. నేను ఆ భగవంతుడి దయ, నా కులం సపోర్టు, నా పార్టీ సపోర్టు, ఇలాంటి సంఘటన మళ్ళా చరిత్రలో జరగకోకుండా ఉండే విధంగా ఈ పోలీసులకి, ఈ ప్రభుత్వానికి, నా మీద దాడి చేసిన వారికి బుద్ధి వచ్చేదాకా, శిక్షలు పడేదాకా చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తున్నా. ఇవాళ ఇక్కడ తొలిసారిగా మీతో మాట్లాడుతున్నా. రేపు మళ్ళా ముందుగా పద్మనాభం గారి దగ్గరికి వెళ్తా, ఆ తర్వాత కన్నబాబు గారి దగ్గరికి వెళ్తా, ఆ తర్వాత త్రిమూర్తుల గారి దగ్గరికి వెళ్తా. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి నన్ను పలకరించారు. వెళ్ళి మళ్ళా వారికి నా ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో సాధ్యమైనంత వరకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగి దీన్ని ఎండగట్టి ప్రజల్లో చెప్పి న్యాయం జరిగే విధంగా, ఒకవైపున న్యాయ పోరాటం కోర్టులో చేస్తాను, ధర్మ పోరాటం మీ అందరి సమక్షంలో చేస్తూనే ఉంటాను. అంబటి రాంబాబు అంటే ఆషామాషి కాదు అని, అంబటి రాంబాబు కులం అంటే ఆషామాషి కాదని, అంబటి రాంబాబు పార్టీ అంటే ఆషామాషి కాదని నిరూపించడమే నా ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగుతారని కూడా మనవి చేస్తూ, మరి ఈ రోజున రాయుడు గారు, పెద్దలు అందరూ ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించారు. ఈ కాపు కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. మీరందరూ చెప్పంగానే అందరూ నా మీద ప్రేమతో జరిగిన అన్యాయాన్ని గురించి మీరు కక్షతో ఉన్నారని నాకు తెలుసు. మీరందరూ కూడా వచ్చారు, ఆశీర్వదించండి, అందరికీ చెప్పండి. మన వాళ్ళందరికీ ఏ పార్టీలో ఉన్నా జరిగింది మాత్రం అన్యాయం. ఇవాళ నాకు జరుగుతుంది, రేపు ఇంకోటి జరుగుతుంది. ఈ జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించాలి. దానికి ఒక లాజికల్ ఎండ్ తీసుకురావడం కోసం నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తాను, పోరాటం చేస్తాను. మీరు నాకు మద్దతుగా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.